సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళ్ళ నుంచి జాలువారిన లేడీ సింగర్ 58వ భాగం విందాం. అయితే ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 57వ భాగంలో చివరి వాక్యాలను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. లలిత సంగీతంలో నాకు శ్రీమతి వేదవతి ప్రభాకర్, విజయలక్ష్మి గారు, సురేఖామూర్తి గారి పాటలు అంటే చాలా ఇష్టం సార్. ఇప్పుడు మీకోసం వేదవతి గారి ఒక పాట. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అన్న లలిత సంగీతం వెంటనే పాడేశాడు కూడా శ్రీకృష్ణ. చాలా బాగుంది బాబు, నేను నీకు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. బహుశా ఎల్లుండ ఫార్మాలిటీగా టెస్ట్ చేసి రికార్డింగ్ పెట్టిస్తాను. పావుగంట సమయంలో 4 పాటలు పాడాల్సి ఉంటుంది, సరేనా అన్నాడు భరద్వాజ్. వాడి కార్యక్రమం ఎల్లుండ అని ఫిక్స్ అయ్యాడు కదా. టీవీ ఇంటర్వ్యూ వీలైతే రేపు ఉదయం 11 గంటలకు ఉండొచ్చు. నేను ఉదయం నిన్ను నాన్నగారిని తీసుకుని అక్కడికి వెళ్తాను. నేను ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఛానల్తో కూడా మాట్లాడాను. వాళ్ళు ముందు ఇంటర్వ్యూ చేసేసి వీలు వెంబడి ప్రసారం చేసుకుంటారు. అన్నట్లు మొన్న నేను చేసిన ఇంటర్వ్యూ తోరీ రేడియోలో వస్తుంది కృష్ణ. ఎక్కడ ఇంటర్వ్యూలో పాల్గొన్నా విషయాలు అవే అయినా వాటిని సాధ్యమైనంత కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేయబాబు. అప్పుడు ఆ కార్యక్రమం బాగా రక్తి కడుతుంది. ఇది నా సూచన అన్నాడు ప్రభుదేవ్. చాలా కృతజ్ఞతలు సార్ అన్నారు శాస్త్రి గారు. మంచి కళను ప్రదర్శింపచేసి వాళ్లలోని టాలెంట్ని ప్రపంచానికి తెలియచేయడమే మా డ్యూటీ సార్. మీరు ఎవరినైనా కలవాలనుకుంటే ఈవేళ కలిసేయండి, ఎందుకంటే రేపు ఎల్లుండి బిజీగా ఉంటారు కాబట్టి. మరి మేము వెళ్ళొస్తాం సార్ అని అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారు. శ్రీకృష్ణకి చాలా ఆనందం అనిపించింది. బాగా పాడాలి, ఏమైనా సరే బాగా ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాడు స్థిరంగా. మనసులోనే శ్రీకృష్ణని దీవించారు శాస్త్రి గారు. ఇప్పుడు 58వ భాగంలోకి ప్రవేశిద్దాము. మరి శాస్త్రి గారు బెడ్రూమ్లో పడుకోవడంతో శ్రీకృష్ణ హాల్లోకి వచ్చాడు. రాజన్తో మాట్లాడాడు. క్లాసులు ఇంకా మొదలవలేదని, బేసిక్స్ చెబుతున్నారని, బోరుగా ఉంటోందని చెప్పాడు. ఫోన్లో ఆమె నెంబర్కు కాల్ మీ అని సందేశం పంపించి రాజన్కు ఆ రోజు తమ కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరించి ఫోన్ పెట్టేశాడు శ్రీకృష్ణ. అతడు ఊహించినట్లే ఆమె ఫోన్ చేసింది. 2 రోజుల నుంచి ఏమైపోయావు కృష్ణ? నేను కాకుండా ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ తగులుకున్నారా ఏమిటి అని అడిగింది ఆమె. లేదు ఫ్రెండ్, ఇంతకీ మొన్న ఎక్కడ ఆగాం మనం అన్నాడు శ్రీకృష్ణ. హైదరాబాద్లో అందామె. శ్రీకృష్ణ ఉలిక్కిపడ్డాడు. హైదరాబాద్లో ఆగడం ఏమిటి అన్నాడు. సరదాగా అన్నాను కృష్ణ, ప్రేమలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఒకరినొకరు క్షమించే గుణం ఉండి తీరుతుంది, అక్కడ ఆగాం అందామె. తర్వాత ఏమైందో చెప్పాల్సింది మీరే ఫ్రెండ్ మరి అన్నాడు శ్రీకృష్ణ. సృష్టిలో ఆడ మగ సమానమైనప్పుడు అర్ధోక్తిగా ఆగిందామె. సరిగ్గా 50% అన్నాడు అతను. ఎందుకంత ఖచ్చితంగా అడిగిందామె. ఇది శారీరకంగా కాదు, మనసు పరంగా. అతని ప్రాణం ఎంత విలువైందో ఆమె ప్రాణం విలువ కూడా అంతేగా. ప్రాణం ఉన్నప్పుడేగా ఆడ మగ భేదం అన్నాడు శ్రీకృష్ణ. ఇంత కరెక్ట్గా ఆలోచించే విధానం నీకు ఎలా వచ్చిందయ్యా అడిగిందామె. మనిషిని సాటి మనిషిగా గుర్తించడం వల్ల, ఏ ప్రాణికైనా ప్రాణం విలువ ఒకటే అనే నమ్మకం వల్ల అన్నాడు శ్రీకృష్ణ. నిన్న చెప్పిన దాన్ని బట్టి నేను తప్పు చేశాను, నేను అతన్ని కొట్టాను అందామె. అంతకుముందు అతను మిమ్మల్ని కొట్టాడా అడిగాడు శ్రీకృష్ణ. లేదు, ఏనాడు నన్ను పల్లెత్తు మాటం లేదు. నా మాటకి ప్రతి క్షణం విలువ ఇచ్చాడు, నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు అందామె. అయితే మీరు చేసింది ఖచ్చితంగా తప్పే అన్నాడు శ్రీకృష్ణ. ఇక్కడ నీకో మాట చెప్పాలి, నాకు నోటి దురుస్తనం ఎక్కువ. నేను చాలా అందగత్తెను అని నాకు గర్వం. గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నానని అహంకారం అందామె. మీరు చెబుతున్నది నిజమేనా అడిగాడు శ్రీకృష్ణ. నా బిడ్డ మీద ఒట్టు అందే ఆమె. బిడ్డ కూడా ఉన్నాడా మీకు ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకృష్ణ. ఉన్నాడా కాదు, ఉంది, అమ్మాయి అంది ఆమె. అయితే వెంటనే ఆ అమ్మాయిని అతనికి అప్పగించండి, లేకపోతే మీలాగే తయారై రేపు భవిష్యత్తులో అతని లాంటి మరో మగాడికి అన్యాయం చేస్తుంది అన్నాడు శ్రీకృష్ణ. నువ్వు మగాడివేగా, అందుకే అలాంటి న్యాయం చెబుతున్నావు అందామె వెటకారంగా. నో, నేను అతని స్థానంలో ఉండి ఉంటే జీవితంలో మళ్ళీ మీకు కనిపించనంత దూరం వెళ్ళిపోయి అనాథలకు సేవ చేసుకుంటూ బతికేవాణ్ణి అన్నాడు శ్రీకృష్ణ. కానీ అతనికి నేను కావాలి, రోజూ కావాలి. నేను లేకపోతే అతను అసలు బ్రతకనే లేడు అందామె. అర్థమైంది, అతడు మిమ్మల్ని ప్రేమించిన నిజమైన ప్రేమికుడు, మీరు అతని ప్రేమని అవకాశంగా వాడుకునేటువంటి అహంకారి అన్నాడు శ్రీకృష్ణ. లేదు, నువ్వు చెప్పిన తప్పు, నేను అతన్ని ప్రేమించాను అందామె తన తప్పును సమర్థించుకుంటున్నట్లుగా. అవును, ఒక అహంకారిని కోరి ఎవరు రారు, అలాంటి వాడు వచ్చాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కూడా కన్నాడు. నా అంచనా సరి అయింది. అయితే అతని అనురాగంతో మీరు కరిగిపోయి ఉంటారు అన్నాడు శ్రీకృష్ణ.
ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది, నీకెలా తెలుసు అని. మీకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి అన్నాడు శ్రీకృష్ణ. అదేం తార్కికవాదం అడిగిందామె. శ్రీకృష్ణ నవ్వాడు, మళ్ళీ నవ్వాడు, ఇంకోసారి కూడా నవ్వాడు. నిజం ఫ్రెండ్, ఒక ఆడది మగవాణ్ణి గాని ఒక మగవాడిని ఆడది గాని పరిపూర్ణంగా ప్రేమించి అంకిత భావంతో కలిసినప్పుడు దాన్ని ఏమనాలబ్బా, సెక్సువల్ పరంగా కాదు, అంతకు మించిన ప్రేమ తత్వంతో కలిసినప్పుడు ఆడపిల్ల పుడుతుందని నా విశ్వాసం. అంటే ఆ స్థితిని మమేకం అనాలి. అంటే తాము ఇద్దరం కాదు, ఇద్దరి ఆత్మలు ఒక్కటే అనుకునే అమృత అద్భుత భావన. ఇది ఏ జన్యుశాస్త్రంలోనూ లేదు, ఉండదు. నా తార్కిక జ్ఞానం నిజమో కాదో నాకే తెలియదు. భవిష్యత్తులో ఇది నిరూపితం అవుతుందో కూడా తెలియదు. అలాంటప్పుడే పురుషునిలో ఎక్స్ క్రోమోజోమ్ స్త్రీలోని ఎక్స్ క్రోమోజోమ్తో కలిసి ఆడపిల్ల పుడుతుంది. ఇంకా సాధారణంగా కలిసిన మగపిల్లవాడు పుడతాడులేండి. సరే, ఇది నాకు మాత్రమే తెలిసిన పిచ్చివాదం. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, అతను మిమ్మల్ని ప్రేమించినంతగా మీరు అతన్ని ప్రేమించలేదు. మీ ప్రేమలో అసమతుల్యత ఉంది కాబట్టి మీరు బాధపడుతూ అతన్ని బాధ పెడుతున్నారు. అంతేకాదు, ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను కూడా బాధ పెడుతున్నారు అన్నాడు శ్రీకృష్ణ. ఇంకా ఆశ్చర్యంగా అడిగింది ఆమె. ఇంకా ఏముంది? పురుషాహంకారంతో సహజంగా మగవాడు ఆడదాని మీద చేయి చేసుకుంటాడు. మీరు అతని మీద చేసుకున్నాను అంటున్నారు. అప్పుడు అతను తిరగబడ్డా అడిగాడు శ్రీకృష్ణ. లేదు, చేతిలో ఉన్నది ఆవేశంలో విసిరేసరికి నుదుటి మీద గాయమై బడబడా రక్తం వచ్చేసింది. అతను ఆ గాయాన్ని నొక్కిపట్టి నన్ను విరక్తిగా చూసి వెళ్ళిపోయాడు అంది ఆమె. ఇంకే, మీరు కోరుకుంది మీకు దొరికిందిగా, ప్రశాంతంగా పడుకోండి. ఇంకా అతను మీ దగ్గరికి రాడు. మీరు వెళ్ళి తన దగ్గర ఉంటాను అన్నా ఒప్పుకోడు. మీ పట్ల అతనికి కలిగింది మామూలు విరక్తి కాదు, ఒక భగవంతుణ్ణి భక్తుడు అసహ్యించుకునే విరక్తి. మీ అహంకారపు ఉయ్యాలలో గెజిటెడ్ హోదాలో మీ పిల్లల్ని పెంచుకుంటూ బతకడం తప్ప మీరేం చెయ్యలేరు. ఎంతకాలం నేను చాలా గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నాను అనుకుని భ్రమపడ్డాను. స్త్రీ కదా, పోనీ తోచిన సలహా ఇద్దామని అనుకున్నాను. మీకు ఆ అర్హత కూడా లేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ సీరియస్గా. కృష్ణ ప్లీజ్ ఆ పని మాత్రం చేయకు. నేను నిన్ను కూడా చాలా ఎక్కువగా అంచనా వేసి మాట్లాడడం మొదలుపెట్టాను. చివరగా నిన్ను ఒక్క సలహా అడుగుతాను, చెప్తావా అడిగిందామె. ఏమిటది సీరియస్గా అడిగాడు కృష్ణ. అతను నాకు తిరిగి కావాలంటే ఏం చేయాలి? నేను అతని కోసం నావన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నావన్నీ అంటే నా అహంకారం, గర్వం, స్వార్థం, ఇవన్నీ కూడా. ఇందాక నువ్వు అన్నావు చూడు, అంత మమేక భావంతో అతను నాకు కావాలి అంది ఆమె. మళ్ళీ మీరు తపస్సు చేయాలి అన్నాడు శ్రీకృష్ణ. అంటే అతను మీ ప్రేమకు కలిగేంత వరకు తపస్సు చేయాలి. ఒక భక్తుడు భగవత్ సాక్షాత్కారం కోసం ఏం చేస్తాడో అవన్నీ కూడా మీరు చేయాలి. అందుకు అడ్డు మీ బిడ్డ. ఆ బిడ్డను ఎక్కడైనా అప్పగించి అతని సన్నిధిలో అతని ప్రాపకం దొరికేంత వరకు నిరీక్షించాలి. నిజంగా అతనే మీకు కావాలి అనుకుంటే ఏదో బాహ్య సౌందర్యం చూసేసి ఇష్టపడిపోయి ఆకర్షణలో పడి ఒకరినొకరు తాకి ముద్దులు కౌగిలింతలతో మొదలుపెట్టి ప్రేమించేసుకున్నామనుకుని హద్దులు దాటి ఏవేవో చేసేసుకుని ముచ్చట్లన్నీ తీరిపోయాక ఒకరి లోపాలు ఒకరు వెతుక్కుంటూ విడిపోయే ఆ చర్యలన్నీ డబ్బిస్తే మరో ఆడదాని దగ్గర కూడా దొరుకుతాయి ఫ్రెండ్. ఇంతగా చెప్పాక కూడా మీకు ఏం కావాలో తెలియకపోతే మిమ్మల్ని గిన్నిస్ బుక్లో మొదటి మూర్ఖురాలుగా నమోదు చేయవచ్చు. ఉంటాను, గుడ్ బై. అటు వెంపు నుంచి ఉలుకు పలుకు లేదు. శ్రీకృష్ణ ఒక నిమిషం చూసి ఆ మౌనం భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. స్త్రీ అనే పదం అంటే అతనికి అపారమైన గౌరవం, అంతకు మించి అభిమానం. అటువైపు నుంచి ఉలుకు పలుకు లేదు. శ్రీకృష్ణ ఒక నిమిషం చూసి ఆ మౌనం భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. స్త్రీ అనే పదం అంటే అతనికి అపారమైన గౌరవం, అంతకు మించి అభిమానం, అంతకు మించి ప్రేమ. అయినా ఒక సామాన్యురాలిలా ఆమె ఆలోచిస్తోందంటే ఆమెకు చదువెందుకు? దానివల్ల కలిగే విజ్ఞత, వివేచన ఇవన్నీ ఏమైపోతున్నాయి? తాను అనే స్వార్థంలో పడి ఎందుకు కొట్టుకుంటోంది? మగవాడు భౌతికంగా దౌర్జన్యం చేస్తే అతన్ని అంత నిర్దాక్షిణ్యంగానూ శిక్షించవలసిందే, అవసరమైతే చంపేయాల్సిందే. కానీ 6 అడుగుల మగవాడు తన సర్వశక్తులు ప్రేమ పేరుతో ఆమె కాళ్ల ముందు పరిచి ఉంచితే వాటిని భక్తితో స్వీకరించాల్సింది పోయి కాలదన్నుకున్న ఆడది మాత్రం క్షమార్హురాలు కాదు అనుకుని స్థిర నిర్ణయానికి వచ్చాక శ్రీకృష్ణకు మెల్లమెల్లగా మనసు స్థిమితపడి నిద్ర పట్టేసింది. మరునాడు అన్న సమయానికి భరద్వాజ్ ప్రభుదేవ్ ఇద్దరు కలిసే వచ్చారు.
అంకుల్, శ్రీకృష్ణని నేను తీసుకెళ్తాను. అతనికి పాటలు ఇచ్చి ప్రాక్టీస్ చేయించి రికార్డింగ్ చేసేసరికి చాలా ఆలస్యం కావచ్చు. మీరు అన్నయ్యతో దూరదర్శన్కి వెళ్ళండి. ఎవరి కార్యక్రమం ముందు పూర్తయిపోతే ఫోన్ చేసుకుని వాళ్ళు రెండో వాళ్ళ దగ్గరికి వద్దాం. చివరకు అంతా కలిసి తిరిగి ఇంటికి చేరుకుందాం అన్నాడు భరద్వాజ్. అప్పటికే సిద్ధంగా ఉన్న తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి తాళం వేసి చెరో బండి ఎక్కి అతను చెప్పినట్టుగా విడిపోయారు. ఆకాశవాణిలో అడుగు పెడుతుంటే ఎంతో చిత్రమైన భావన కలిగింది శ్రీకృష్ణకి. లోపల ప్రశాంతమైన వాతావరణం, ఎవరి సీట్లో వాళ్ళు చక్కగా నిబద్ధతతో పని చేసుకునే తీరు, అవన్నీ కూడా అతనికి ఎంతగానో నచ్చాయి. భరద్వాజ్ తన గదిలోకి రాగానే అటెండర్ని పిలిచి, మిగతా కళాకారులంతా వచ్చారా అని అడిగాడు. అందరినీ రికార్డింగ్ రూమ్లో కూర్చోబెట్టాను సార్. అందరూ శృతులు సరిచూసుకుంటున్నారు అన్నాడతను. ఈ బాబే సింగర్, ఇతన్ని తీసుకువెళ్ళి ఆ గదిలో కూర్చోబెట్టి సంగీతం మాస్టర్ని ఆ లలిత సంగీతం పాటలు నేర్పమను. ఈలోగా నేను అగ్రిమెంట్ పేపర్లు అన్నీ రెడీ చేసుకొస్తాను. కృష్ణ, నువ్వు అతని వెనకాలే వెళ్ళు అని చెప్పి మళ్ళీ, ఒక్క క్షణం కృష్ణ, నీకు శుభం జరగాలి. నిజానికి నేను డైరెక్టర్ గారిని ఎంతో ఇంప్రెస్ చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. నువ్వు అంతకన్నా బాగా పాడాలి. సంగీత జ్ఞానం ఉన్నవాడివి, నువ్వు ఈజీగా పట్టేస్తావులే. పద, నేను వస్తాను అని కరచాలనం చేసి పంపించాడు. శ్రీకృష్ణ రికార్డింగ్ రూమ్లోకి వచ్చాడు. సంగీత దర్శకత్వం వహిస్తున్న మాస్టర్లో అతనికి వెంకటేశ్వర్ల మాస్టరే కనిపించారు. అతను సంగతులన్నీ స్వచ్ఛంగా పలుకుతూ లేడీ టోన్తో పాట మొదలుపెట్టి 5:30 శృతిలో అతను పాడుతున్న విధానానికి, నేర్చుకునే పాటను ఒడిసి పట్టిన విధానానికి సంగీత దర్శకుడు ఆశ్చర్యపోయాడు. అన్ని పాటలు నేర్చుకున్న తర్వాత ప్రతి పాట ఒకదాని తర్వాత ఒకటి ఒక్కటేకులోనే ఓకే అయిపోయాయి. అప్పటికే సాయంత్రం 4 అయిపోయింది. ప్రభుదేవ్ శాస్త్రి గారిని తీసుకుని ఆకాశవాణికి వచ్చేశాడు. తమ్ముడు, ఈవేళ మా ఆఫీసులో నాటిక షూటింగ్ జరుగుతోంది. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి గుండెపోటు వచ్చిందట. సమయానికి మాస్టర్ నా పక్కనే ఉన్నారు కదా, తండ్రి పాత్ర ఆయన చేత వేయించేశాను. మొత్తానికి దిగ్విజయంగా పూర్తయిపోయింది. మీ వదినికి ఫోన్ చేసి చెప్పాను, మనం నలుగురం వస్తున్నామని అని భరద్వాజ ప్రభుదేవ్తో చెప్పాడు. శాస్త్రి గారు అడిగారు, కృష్ణ ఎలా పాడాడు అని. మీ అబ్బాయికి వంకేమిటి సార్, చాలా బాగా పాడాడు. ప్రసారం అవుతున్నప్పుడు రికార్డింగ్ చేసుకోండి ఫోన్లో, లేదా నాకు ఫోన్ చేస్తే అప్పుడు లింక్ పంపిస్తాను అన్నాడు భరద్వాజ్. ఈ రికార్డింగ్లు ఉన్నప్పుడు చిరాకు వస్తుంది సార్. పూర్తయ్యేంత వరకు టెన్షన్, పూర్తయ్యాక సంతోషం. పదండి సార్, హాయిగా ఇంటికి చెక్కేద్దాం అనుకుని నలుగురు ప్రభుదేవ్ ఇంటికి అరగంటలో చేరుకున్నారు. టీ తాగాక అక్కడికి చిలుకూరు దగ్గర కావడంతో క్యాబ్ మాట్లాడుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేశారు. అప్పటికి ఇంట్లో వంటలు పూర్తి కావడంతో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. అనంతరం శ్రీకృష్ణ ఆకాశవాణిలో పాడిన 2 లలిత గీతాలు పాడడంతో వినోద కార్యక్రమం కూడా పూర్తయింది. రేపు ఇంటర్వ్యూ ఉంది కృష్ణ, అది అయిపోతే విఠల్కి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాడిని అవుతాను అన్నాడు భరద్వాజ్. అదేమిటి అంకుల్, విఠల్కి మీరు మాట ఇవ్వడం ఏమిటి అని అడిగాడు శ్రీకృష్ణ. కేవలం నీ నాటకం ఫోటోని మృదులకు చూపించి నిన్ను అనవసరంగా బాధకి గురి చేశానని వాడు నాతో మొత్తం జరిగిన కథ అంతా చెప్పాడు కృష్ణ. శ్రీకృష్ణ సంతోషపడేలా నువ్వు ఎంత కష్టపడైనా సరే అతనికి ఈ అవకాశాలు ఇప్పించాలనుకోల్ అని నన్ను ప్రాధేయపడ్డాడు. అంతేకాదు, అలా చేస్తానని వాగ్దానం తీసుకున్నాడు. నువ్వు మీ నాన్నగారు ఎదుటివారికి సహాయం చేయడంలోనూ కొన్ని కుటుంబాలను నిలబెట్టడంలోనూ గల ఔన్నత్యానికి మేము చాలా ఆశ్చర్యపోయాం కృష్ణ. అవును శాస్త్రి గారు, ఈ శరీరం ఉన్నదే పరోపకారం అన్నట్లుగా ఉన్న మీ పరిచయం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నాడు భరద్వాజ. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసి క్షేమంగా ఇంటికి చేరారు తండ్రి కొడుకులిద్దరూ. ఆ రాత్రి శ్రీకృష్ణ ఆమె నుంచి ఫోన్ వస్తుందని ఊహించాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండానే సైలెంట్లో పెట్టి మరీ పడుకున్నాడు. కానీ ఆమె నుంచి ఫోన్ రాలేదు. మర్నాడు ప్రభుదేవ్ వెంట శాస్త్రి గారు శ్రీకృష్ణ దూరదర్శన్ స్టూడియోకి వచ్చారు. మొత్తం అన్ని విభాగాలు దగ్గరుండి చూపించాడు ప్రభుదేవ్. తర్వాత అంతర్జాలంలో ప్రముఖ తెలుగు వారపత్రికను దిగ్విజయంగా నడుపుతున్న సంపాదకురాలు, రచయిత్రి శ్రీమతి గాయత్రి రాణి శ్రీకృష్ణను ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఎంత సూటిగా చక్కగా ప్రశ్నలు అడిగిందో అంత స్ఫుటంగా శ్రీకృష్ణ వినయంతో సరియైన సమాధానాలు ఇవ్వడం ఆవిడ్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఎప్పుడు మొదలుపెట్టారో తెలియనంత హాయిగా రికార్డింగ్ జరిగిపోయింది. ఏదైనా ఒక విషయంలో అసలేమీ తెలియక అజ్ఞానం ఉన్న చిన్నపిల్లలను విజ్ఞత గలవారిగా చేయడమే తన జీవితాశయమని, ఆ లక్ష్యాన్ని ఏ వృత్తిలో ఉన్నా సమాజ సేవగా భావించి చేస్తానని శ్రీకృష్ణ కొసమెరుపుగా చెప్పడం ఇంటర్వ్యూకు సరికొత్త అందాన్నిచ్చినందుకు శాస్త్రి గారు కొడుకు తలను ప్రేమతో నిమిరారు. అనంతరం ప్రభుదేవ్ వద్ద సెలవు తీసుకుని కోటి చార్మినార్ చూశారు.
తిరిగి వస్తూ తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్ చూసి ఇంటికి చేరారు. 3 రోజులుగా ఒకటే తిరుగుడు కావడంతో ఇంటికి వచ్చి తొందరగా హాయిగా నిద్రలోకి జారుకున్నారు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ ధారావాహికలోని 58వ భాగం విన్నారు. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన ధారావాహిక లేడీ సింగర్ 59వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.